శ్రీమాత్రే నమః. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయః. కోటి పూజల కంటే ఒక స్తోత్ర పాఠం శ్రేయస్కరం. ఇందులో అష్టకాలు చాలా ఉంటాయి. అష్టకాల కంటే సహస్రనామ స్తోత్రం చాలా శ్రేష్టం. అవి లేనప్పుడు అష్టకాలు కానీ ఏవైనా ఇతర స్తోత్రాలు కానీ మనం పఠించవచ్చు. స్తోత్ర కోటి సమం జపః, కోటి సార్లు స్తోత్రం చేసేదానికంటే ఒకసారి జపం చేయడం శ్రేయస్కరం. జపం అవుతుంది స్తోత్రాల యొక్క సారం, ఎసెన్స్ ఆఫ్ ద స్తోత్ర. జపకోటి సమం ధ్యానం, కోటి సార్లు జపం చేస్తే ఎంత ఫలం వస్తుందో ఒకసారి ధ్యానం చేస్తే అంత ఫలం వస్తుంది. జపం చేసేటప్పుడు మనం భగవంతునితో మాట్లాడతాం. హే జగజ్జనని, హే పరమేశ్వర అని మనం పిలుస్తూ ఉంటాం. కానీ ధ్యానం చేసేటప్పుడు భగవంతుడు మనతో మాట్లాడతాడు. ఇది ఇంకా దగ్గరవుతుంది, పరమాత్మకి చేరువవుతుంది ధ్యానం అనేది. అక్కడ కూడా మంత్రమో ధ్యానం, భగవన్నామమో ధ్యానంలో సాగుతుంటుంది. ధ్యానకోటి సమం లయః, స్తోత్రాలు చేయగా చేయగా జపం సిద్ధిస్తుంది, జపం చేయగా చేయగా ధ్యానం సిద్ధిస్తుంది, ధ్యానం చేయగా చేయగా సమాధి స్థితి, అదే లయం సిద్ధిస్తుంది. అదే పనిగా స్తోత్రాలు చేయడం కరెక్ట్ కాదు. ఏకధాటిగా జపం చేస్తూ ఉన్న మనస్సు ఒక్కొక్కసారి విరక్తి అవుతుంది. అప్పుడు స్తోత్రం చేయడం బెటర్. మనసుకి కొంచెం మార్పిడి కావాలి. గనక జపం చేసేటప్పుడు విసుగు పుడితే స్తోత్రం చేయడం, స్తోత్రం చేసేటప్పుడు విసుగు పుడితే నామస్మరణ చేయడం, ఇలా కొంచెం మార్చి చేస్తుంటే అన్నీ ఆధ్యాత్మికమే. ఎవరి మనసు అయితే చెలించకుండా, విసుగు చెందకుండా ఉంటుందో వాళ్ళు మాత్రం జపం చేయవచ్చు కంటిన్యూగా. జపం అనేది అన్ని స్తోత్రాల యొక్క సారం. తర్వాత ఆ జపం చేస్తూ 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 మనసు అందులో విలీనమవుతుంది, అదే ధ్యానం. ఏ పరమేశ్వరి పాదపద్మాలని గురించి మనం జపం చేస్తున్నామో ఆ పాదపద్మాలని మనస్సు లగ్నం అవుతుంది, అవి పట్టుకుంటుంది దృఢంగా, అదే ధ్యానం అవుతుంది. ధ్యానం చేయగా చేయగా అదే లయం అవుతుంది, మనసు అందులో లయించిపోతుంది. పాలల్లో పంచదార కలిసిపోయేటట్లుగా మన మనసు పరమాత్మ పాదపద్మాల యందు విలీనమైపోతుంది, లయం. సో క్షేత్రవాసాల కంటే, తీర్థ స్థానాల కంటే, పూజల కంటే, స్తోత్రాల కంటే, జపాల కంటే, ధ్యానం కంటే కూడా లయం సర్వశ్రేష్టమైనది. నవవిధ భక్తి మార్గాలలో ఆత్మ నివేదనం అనేది ఏదైతే ఉందో ఇది లయం, మనస్సు లయించడం. శ్రీమాత్రే నమః. మనస్సు లయించిన వ్యక్తికి మోక్షమే, కైవల్యమే. సో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని పెద్దలు చెప్పారు. నీ మనసే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం, దుఃఖానికి కానీ సంతోషానికి కానీ కారణం. దేన్ని గురించి నువ్వు ఆలోచిస్తావో తత్ సంబంధమైన వైబ్రేషన్స్ నీ మనసుని అలుముకుంటాయి. దుఃఖ సంబంధమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటే మన మనసు అంతా దుఃఖమే అలుముకుంటుంది. సంతోషకరమైన విషయాలను గురించి చింతిస్తూ ఉంటే సంతోషమే నిండుకుంటుంది. సో మన మనసుని పరమాత్మ పాదపద్మాల యందు ఎల్లప్పుడూ లగ్నం చేయాలి. ఎందుకంటే ఆనందో బ్రహ్మ, భగవంతుడు అనేది ఆనంద స్వరూపం, దుఃఖ స్పర్శలైన ఆనంద స్వరూపం, బ్రహ్మానంద స్థితి, నిత్యానంద స్థితి. శ్రీమాత్రే నమః.